కాల్పులతో దద్దరిల్లిన అబూజ్మడ్ నక్సల్స్ 30 మందికి పైగా మృతి. ఛత్తీస్గఢ్లో అతి భారీ ఎన్కౌంటర్. మొన్న ఒక వారం 10 రోజుల క్రితము ఇదే అంశం పైన అర్బన్ నక్సల్కు సంబంధించిన అంశం పైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చాలా స్పష్టమైనటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దానికి స్పందించి ఈ కొత్తగూడెం ఎమ్మెల్యే కూడా ఒక పెద్ద ఆర్టికల్ రాశారు. నక్సల్స్ మనుషులు కాదా, వాళ్ళకు హక్కులు లేవా అనేటువంటి మాటతోటి రాశారు. అయితే వాళ్ళు తుపాకులు పట్టుకున్నటువంటి వాళ్ళు, ఆయుధాలు పట్టుకున్నటువంటి వాళ్ళు, అందులో నక్సల్స్ అడవుల్లో ఉండి ఏం సాధిస్తారు? ఈ అంశంలో గద్దర్ చివరి అంకంలో, ఆయన జీవితం చివరి అంకంలో అటు నక్సలైట్ ఉద్యమం ద్వారా సాధించేది ఏం లేదు, మావోయిస్టుల ఉద్యమము లేదంటే అడవుల్లో ఉండడం వల్ల సాధించేది ఏం లేదని అటు నక్సలైట్లకు చెప్పలేక, ఇటు తాను అవన్నిటినీ బయటి ప్రపంచానికి చెప్పలేక చివరికి ఇటు ఏది యాదగిరిగుట్టకి లేకపోతే అటు కొమ్రవెల్లికి ఇట్లా దేవాలయాలు తిరిగి తన కొడుకునో కూతురునో కాంగ్రెస్ పార్టీలో చేర్పించేసి ఇదంతా అరే అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం కంటే నక్సలిజమో లేకపోతే మావోయిజమో అంత పెద్ద గొప్పది కాదు అనేటువంటి విషయాన్ని చివరి క్షణాల్లో చెప్పలేకపోయాడు. అంటే 30-40 సంవత్సరాల అనుభవంలో ఆయన తెలుసుకునేది ఏంటంటే ఆయుధాలు పట్టి అడవుల్లో ఉండడం వల్ల సాధించేది ఏం లేదు భారతదేశంలో అని స్పష్టంగా. మీకు నేపాల్లో ప్రచండ వచ్చిండు, ప్రచండ కూడా అదే పని చేసిండు కదా. ప్రచండ కూడా మావోయిస్టే. చివరికి ఏమైంది, ఆయన మావోయిస్టుగా ఉన్నా కూడా నేపాల్లో ఎన్నికల ద్వారానే ఆయన మళ్ళీ ప్రధానమంత్రి కాగలిగిండు. అంతేగాని మళ్ళీ నక్సలైట్గా ఆయుధాలు పెట్టుకొని తిరగలేదు. ఆయన అన్ని ఆయుధాలు వదిలేసిన తర్వాత మాత్రమే తాను నాయకత్వం వచ్చిండు, ప్రజాస్వామ్యంలో వచ్చిండు. కానీ నక్సలైట్ రూపంలో వచ్చి ఆయన నాయకుడు కాలేదు కదా. ఎందుకు శ్రీలంకలో కూడా ఎర్రజెండా అధ్యక్షుడే ఇవాళ గెలిచింది. మరి అక్కడ గెలిచిన చోట నక్సలైట్లు ఏమైనా ఆయుధాలు పట్టుకున్నటువంటి వాళ్ళు వచ్చారా? ఇవాళ నక్సలైట్లకు మద్దతు తెలిపి ఆ సిద్ధాంతానికి మద్దతు తెలిపేటువంటి వాళ్ళు, అర్బన్ నక్సల్స్గా పేరొందినటువంటి వాళ్ళు ఈ విషయం పైన స్పష్టతను ఇవ్వాలి. నక్సలిజమో లేకపోతే శ్రీకాకుళం ఉద్యమం నుంచో లేకపోతే ఇంకొకటి నుంచో బెంగాల్కు సంబంధించినటువంటి చార్ మజుందార్ నుంచి ఇప్పటిదాకా ప్రతి అంశం పైన నక్సలైట్లు సాధించింది ఏమిటి? నక్సలైట్ల వల్లనే భూములు వచ్చినాయి, నక్సలైట్ల వల్లనే గ్రామాల్లో పేదరికం పోయింది, ఇవన్నీ అప్పటికున్నటువంటి పరిస్థితుల ఆధారంగానే. ఇప్పటి పరిస్థితుల ఆధారంగా అది సాధ్యమవుతుందా? అప్పుడున్నటువంటిది అప్పుడు ఒక రకమైన దోపిడీ ఉంది, ఇప్పుడు ఇంకో రకమైనటువంటి దోపిడీ ఉంది. అప్పుడు ఒక రకమైనటువంటి దొరలు, అప్పుడు ఒక రకమైన భూస్వామ్యం ఉంది, ఇప్పుడు ఇంకొక రకమైనటువంటి భూస్వామ్యం ఉంది. అంతకుముందు ఇంకొక రకంగా ఉండేది. మార్పులు చేర్పులు సహజమైనటువంటి ప్రకృతిలో భాగంగా వచ్చినాయి తప్ప కొత్తగా ఏమీ లేవు. నక్సలైట్ల వల్ల ఎన్ని కుటుంబాలు లాభపడ్డాయి, ఎన్ని కుటుంబాలు నష్టపోయినాయి, ఎంతమందిని కోవట్ల పేరిట ఎంతమందిని హత్య చేశారు. ఈ నక్సలిజం పేరుతోటి దాదాపుగా 30-40 వేల మంది ఊరికే వాళ్ళు వీళ్ళు కాల్చుకొని చచ్చిపోయారు. ఏమీ రాలేదు. జనతన సర్కార్ అనే అడవుల్లో ఉండేటువంటి పాపం ఆదివాసీ బిడ్డల మీద మీరు ప్రభుత్వం చేసి మీరు పెత్తనం చేసి వాళ్ళను పెట్టి సాధించింది ఏమున్నది? అడవుల్లో ఉండేటువంటి బిడ్డలు వాళ్ళే అమాయకులే, వాళ్ళు ఏ రోజు కూడా ఏమీ చేయలేదు. వాళ్ళ మీదనే కదా మీరు పెత్తనం చేసింది. లేదంటే ప్రజలు మైదాన ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకు సంబంధించిన బస్సులను కూలగొట్టడమో, బస్సులను కాల్చడమో, లేకపోతే రైళ్లను కాల్చడమో, గవర్నమెంట్ బిల్డింగ్లను కూల్చేయడమో, సెల్ ఫోన్ టవర్లను కూల్చేయడము, ఇంతకంటే ఎక్కువ సాధించింది ఏమిటి? నక్సలిజం ద్వారా, మావోయిజం ద్వారా ఆయుధాలు చేతపట్టి అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం సాధించారు? ఇవాళ హైదరాబాదుల్లో లేకపోతే మైదాన ప్రాంతాల్లో కార్పొరేట్లలో పనిచేసేటువంటి వాళ్ళు, నక్సలైట్లకు మావోయిజానికి మద్దతు తెలిపేటువంటి వాళ్ళు, అర్బన్ నక్సల్స్ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. దాదాపుగా నిర్వీర్యం అయిపోయింది. ఒక ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ కొంత దండకారణ్యం ఏరియాలో అక్కడక్కడ నక్సల్స్ ఉన్నారేమోలే కానీ కొత్తగా రిక్రూట్మెంట్ పూర్తిగా పోయింది. మొన్న ఒక అమ్మాయి, అమాయకమైనటువంటి అమ్మాయిని ఎందుకు చంపేసారు ఇక్కడ కొత్తగూడెం ఏరియాలో? హైదరాబాద్కు సంబంధించినటువంటి అమ్మాయిని, రాధా అనేటువంటి అమ్మాయిని నక్సలైట్లు కోవట్టు పేరు మీద ఆమె పోలీసులకు సహకరిస్తుందని, వాళ్ళ కుటుంబ సభ్యులు సహకరిస్తున్నారని అన్ని రోజులు ఉద్యమం పేరు మీద వాళ్ళని వాడుకొని తర్వాత అవసరం తినిన తర్వాత ఇష్టానుసారంగా చంపేయడం ఇదేనా నక్సలిజం? ఇదేనా సమసమాజం? పనికిరాని ఏది అర్థం కానటువంటి కొన్ని పడికట్టు పదాలను పెట్టి వర్గశత్రు నిర్మూలనాన్ని ఇంకేదో అని అడవుల్లో ఉండి మీరు సాధించింది ఏమిటి?
అడవుల్లో ఉండి సాధించింది ఏమిటి? ఎవరైనా సరే కమ్యూనిస్టో లేకపోతే వామపక్ష భావజాలు ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ పార్లమెంట్కే పోటీ చేస్తున్నారు. వాళ్ళే పార్లమెంట్లో ఉత్తమ పార్లమెంటరీగా కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చారు. మరి నక్సలైట్లు అడవుల్లో ఉండి సాధించింది ఏంటి? వాళ్ళ వల్ల ఈ సమాజానికి జరిగినటువంటి మంచి ఏమిటి? వాళ్ళు ఉంటే ఎవరో భయపడ్డట్టు ఎవరు భయపడ్డరు? వాళ్ళు నక్సలైట్లు 30-40 సంవత్సరాలుగా ఉన్నారు. ఎవరు భయపడ్డరు? ప్రభుత్వాలు రాలేదా? ప్రభుత్వాలు పోలేదా? మనుషులు ఎమ్మెల్యేలు, మీరు ఎమ్మెల్యేలను కూడా చంపారు. చంపిన చోట మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినాయి, మళ్ళీ గెలిచారు. ఆగిపోయిందా? మీరు ఎంపీలను చంపారు. ఛత్తీస్గఢ్లో 14-15 మందిని వరుస ఒకే రోజు చంపారు ఆ కాంగ్రెస్ లీడర్ని. ఏమైంది? మళ్ళా ఏమైంది? ఇగో అందుకనే ఈ విధానంలోనే లోపం ఉంది, మీ ఆలోచనలోనే లోపం ఉంది. మీ సిద్ధాంతమే భారతదేశానికి ఎటు సూటుగా అన్నటువంటి సిద్ధాంతము. అయితే మీరు చేస్తున్నటువంటి పోరాటము, మీరు చెప్తున్నటువంటి మాటలు, మీరు చెప్పేటువంటి సిద్ధాంతం ప్రకారము, మీరు పోరాటం చేసేటువంటి అంశాలు, ఎజెండా, మీరు మైదాన ప్రాంతంలో ఉండి, జనావాసాల్లో ఉండి, జనంలో ఉండి కూడా పోరాటం చేయొచ్చు. పోనీ మీరు అడవుల్లో ఉండాలంటే ఆదివాసీ బిడ్డల్లాగా అక్కడే ఉండి ఈ ఆయుధాలు పట్టకుండా అనేకం చేయొచ్చు. కానీ ఆయుధాలు పట్టుకొని చేసి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మేము పనిచేస్తాము, కానీ రాజ్యాంగంలో మేమే ఉండాలి. పగట్టి కళలు. జనతన సర్కార్ భారతదేశం మొత్తం మీద నక్సలైట్ సిద్ధాంతం పేరు మీద ఒక అధికారం వస్తుంది అనుకోవడం అనేటువంటిది పగటి కళ. భారతదేశంలో ఎన్నటికీ సాధ్యం కాదు అది. ముఖ్యంగా భారతదేశంలో ఏనాటికి నక్సలైట్ సిద్ధాంతంతో అధికారంలోకి రాదు, వామపక్ష సిద్ధాంతంతో కూడా ఏనాడు వాళ్ళు అధికారంలోకి రాలేరు అనేటువంటిది స్పష్టంగా 100 ఏళ్లలో కమ్యూనిస్టు ఈ భారతదేశంలో పుట్టిన తర్వాత కమ్యూనిస్టు సిద్ధాంతం ఎందుకు పడిపోయింది? ఎందుకు ప్రజలు లేరు? ఇవాళ అనేక మంది ప్రొఫెసర్లు లేకపోతే ఇంకా ఈ ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు లేకపోతే మేధావులు అనుకునేటువంటి వాళ్ళు ఎందుకు కమ్యూనిజం నుంచి దూరం అయిపోయి అటు ఇటు కాకుండా సగం ఎందుకుంటారు? అప్పుడప్పుడు కమ్యూనిజాన్ని తిట్టి అప్పుడప్పుడు కమ్యూనిజాన్ని మెచ్చుకొని లోపల ఏదో భావం ఉండి బయటకు వచ్చి విలాసవంతమైనటువంటి జీవితాలను, ఉద్యోగాలను, లక్షల రూపాయల జీతాలను పొందేటువంటి వాళ్ళేమో అక్కడ అవతల వాళ్ళు నక్సలైట్లో ఉండాలనేటువంటిది ఒక పోరాటం. ఏమైంది? 28 మంది నక్సల్స్ మృతదేహాలు లభ్యం, ఇంకా కొనసాగుతున్న కూంబింగు, మృతుల్లో గ్రామస్తులు ఉన్నారన్న అనుమానాలు. సేమ్ మళ్ళీ వాళ్ళని ఎవరినో పాపం ఆదివాసీ బిడ్డలను అడ్డం పెట్టుకొని వీళ్ళు ఎన్కౌంటర్ కాకుండా చూస్తారు, వాళ్ళను బలి చేస్తున్నారు. ఇప్పుడు ఇంతమంది అప్పుడప్పుడు ఎదురు దెబ్బ తగిలితే తగిలి ఉండవచ్చు, కానీ ఇంకా నక్సలైట్లు కొనసాగడమో నక్సలైట్లు బ్రతుకుండడం అనేటువంటిది అసాధ్యం. కేవలం వాళ్ళ ప్రాణరక్షణ కోసం తప్ప వాళ్ళ సిద్ధాంత విస్తరణ కోసం లేకపోతే వాళ్ళ పని విస్తరణ అనేటువంటిది ఇంకా అసాధ్యమైనటువంటి విషయము. అది ఇంకా కుదరని పని. అనేక మంది లొంగిపోయినటువంటి మావోయిస్టులను అడిగితే చెప్తారు, మీరు అడవులలో కష్టపడ్డారు. ఎవరి కోసం? అడవులలో మీరు కష్టపడి మీరు భుజానికి తుపాకులు వేసుకొని అక్కడ ఉండడం వల్ల ఈ మైదాన ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకు ఏమైనా న్యాయం జరిగిందా? భయపడుతున్నారా? ఇంకా చాలా తీవ్రంగా నక్సలైట్లు ఉన్న రోజు కూడా దాన్ని వ్యతిరేకించేటువంటి శక్తులు అనేక మంది ఉన్నారు. గ్రామాల్లో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వాళ్ళు గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళకు నువ్వానైనా అన్నట్టు పోటాపోటీగా ఉన్న రోజు కూడా, నక్సలైట్లు చంపేస్తారన్న భయం ఉన్న రోజు కూడా ఆ రోజు గ్రామాల్లో ప్రజలు బతికిరు కదా. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఉన్నటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ కోసం మీరు చంపేసినటువంటి కుటుంబాలు కూడా అక్కడే కొనసాగినాయి కదా, మళ్ళా తిరిగి అక్కడే ఉన్నారు కదా. మీరు ఏం చేసిరు? కొంతమందిని మట్టు పెట్టి మీ ఉనికిని కాపాడుకున్నారు, కానీ ఎక్కడా కాలేదు. రాజ్యానాయకుని చంపేసారు, ఏమైంది? చిట్టం నర్సిరెడ్డిని చంపేసారు, ఏమైంది? మహేంద్ర కర్మని చంపేసారు, ఏమైంది? మళ్ళీ అక్కడ రాజ్యాలు రాలేదా? ఎన్నికలు జరగలేదా? మళ్ళీ ప్రభుత్వాలు రాలేదా? ఏమైంది? అనేక మందిని మీరు చంపేసారు. గ్రామాలలో మాకు తెలిసినటువంటి మా పక్క ఊర్లలో కూడా అనేక మందిని సర్పంచులను చంపేసారు. మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు కాలేదా? మళ్ళీ ఆ ఊర్లలోకి సర్పంచులు రాలేదా? మళ్ళీ గెలవలేదా? ఏం సాధించిరు? ఒక సర్పంచ్ని చంపడం వల్ల ఏమైంది? పోనీ ఆయన చంపేసిన తర్వాత మిగిలిన వాళ్ళు దొంగతనం చేయకుండా దోసుకోకుండా ఎవరైనా ఉన్నారా? ఆ తర్వాత ఎన్నికైనటువంటి అనేక మంది సర్పంచులు, నాయకులు అనేక రకాలుగా సంపాదించుకున్నారు, అక్రమంగా అనేక మంది సంపాదించుకున్నారు. ఏమైంది? ఆ నక్సలైట్లు ఉన్న చోట ఈ మహిళలకు ఇబ్బంది రాలేదా? లేకపోతే భూస్వాములకు ఇబ్బంది రాలేదా? కూలీలకు ఇబ్బంది రాలేదా? ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉన్నది. కానీ మీ సిద్ధాంతం ఎక్కడ కూడా కూంబింగ్ చేస్తున్నటువంటి కేంద్ర బలగాలకు ఇది అతిపెద్ద విజయంగా పోలీసులు చెప్తున్నారు. ఎన్కౌంటర్లో 28 మందిని మృతి చెందినట్లు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ట్వీట్ చేశారు. మరో 4 మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉందని సమాచారం.
అంటే దాదాపుగా 32 మంది, అందులో వీళ్ళెంతమంది వాళ్ళెంతమంది అనేటువంటిది. దీంట్లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కమలేష్, నీతి, నందు, సురేష్, మహేష్, విమల, మళ్ళీ వీళ్ళనందరినీ తీసుకొచ్చి వీళ్ళ మీద పాటలు పాడి మళ్ళా వీళ్ళు ఇక్కడ ఎమ్మెల్సీలు అవుతారు, ఇక్కడ ఎమ్మెల్యేలు అవుతారు, ఇక్కడ ప్రజాప్రతినిధులు అవుతారు. ఈ నక్సలైట్లను తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర పోయి నివాళులు అర్పించి వాళ్ళు గొప్ప సిద్ధాంతం కోసం పనిచేసినామని ఇక్కడ ఎన్నికల ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ సిద్ధాంతం గొప్పదంటారు. ఎట్లా అది సాధ్యమవుతుంది? వీడిక్కడ అన్నీ అనుభవిస్తుంటాడు, కానీ అడవుల్లో ఉండేటువంటి నక్సలైట్లు గొప్ప సిద్ధాంతం అంటాడు. మరి అట్లాంటప్పుడు వీడిక్కడ పోటీ చేయదు కదా, వీడిక్కడ ఉండొద్దు కదా, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అవ్వద్దు కదా. ఇక్కడ ఉండి మళ్ళా పాటలు రాసి మాటలు మాట్లాడి వాళ్ళకు ఏదో చేసి ఆటలాడి ఇంకేదో చేసి అది గొప్పదని 4 పాటలు పాడతారు. ఇంక అంతకంటే ఏముంటుంది అందులో? ఇంతకంటే దారుణం ఇంకేమీ ఉండదు. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎప్పటికైనా సరే భారతదేశానికి ఆ సిద్ధాంతం ఏ రోజు పనిచేయదు. సమాజమో అందరూ సమానం అనుకునేటువంటిదో ఎట్లా సాధ్యమవుతుంది అనేటువంటిది భుజాన ఆయుధం వేసుకొని తుపాకీ వేసుకుంటే ఈనాటికి రాదు, ఈనాటికి సాధ్యం కాదు. అనవసరంగా ఈ ఎన్కౌంటర్లలో చచ్చిపోవడం తప్ప ఇంకెక్కడ కూడా అక్కరలేదు.